ఎన్నికల నేపథ్యంలో తాడిపత్రిలో జరిగిన అల్లర్లు హింసాత్మక ఘటనలపైన సీట్ బృందం ఎలక్షన్ కమిషన్కు తన నివేదికను ఇచ్చింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గత 2 రోజులుగా సీట్ బృందం పర్యటించి అసలు గొడవలకు కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఈ గొడవలు జరిగాయి, ఏ ప్రాంతాల్లో గొడవలు జరిగాయి, ఈ అల్లర్లపైన సమగ్ర విచారణ చేపట్టి సీటు బృందం ఎలక్షన్ కమిషన్కు నివేదిక ఇచ్చింది. అయితే 2 రోజుల తన పరిశీలనలో భాగంగా ఇప్పటి వరకు కూడా 7 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులో కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని చెప్పి కూడా సీట్ బృందం వెల్లడించింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 728 పైన ఈ అల్లర్లో పాల్గొన్నారని చెప్పేసి ఇప్పటికీ 90 మందిని మాత్రమే రిమాండ్కి పంపించారు. అయితే మిగతా వారిని గుర్తించాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా 390 మందిని మాత్రమే ఈ అల్లర్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే మిగతా 300 పైచులకు మందిని ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్పి కూడా సీట్ నివేదిక ఇచ్చింది. మొత్తంగా చూసుకుంటే ఈ తాడిపత్రి అల్లర్ల ఘటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి వద్ద వైరం ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు పైన కూడా కేసులు నమోదు చేసినట్టుంది. అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్ష పైన కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసినట్లు. ఇప్పటి వరకు కూడా 7 కేసులు మాత్రమే, ఈ గొడవలకు సంబంధించి 7 కేసులు మాత్రమే నమోదు చేసినట్లుంది. అసలు ఆ కేసులో కూడా ఇంకా కొన్ని సెక్షన్లని యాడ్ చేయాలని చెప్పి కూడా సీటు బృందం నివేదికను అందించింది. అయితే మొత్తంగా చూసుకుంటే కూడా తాడిపత్రి పట్టణంలో 2 రోజులుగా సీటు బృందం పర్యటించి వివిధ అంశాలపైన సమగ్ర విచారణ జరిపించి అయితే తన నివేదికను అందించింది. మరోవైపు ఇరు పార్టీల నేతలు టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుని సీటు బృందానికి కూడా తమ వినతుల్ని తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా సీటు బృందానికి వినతులు ఇచ్చిన పరిస్థితి. దీని మీద కూడా సీటు బృందం అయితే నివేదికను సమర్పించింది. మరోవైపు తాడిపత్రి వ్యాప్తంగా ఈ అల్లర్లకు సంబంధించిన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరోవైపు డిఐజీ సిమోసి అలాగే జిల్లా ఎస్పీ గౌతమి శాలికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అసలు ఈ అల్లర్లో పాల్గొన్న వారందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిందిగా సూచించింది. మరోవైపు ముఖ్యంగా ఈ తాడిపత్రి గొడవలో పాల్గొన్న వ్యక్తులందరూ కూడా తాడిపత్రి పట్టణవాసులు కాదు, పక్కన గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులే అని చెప్పేసి కూడా సీటు బృందం గుర్తించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అసలు వీరందరూ కూడా ఇప్పటి వరకు కూడా 390 మంది మాత్రమే గుర్తించినట్లు, మిగతా 350 మందికి పైగా కూడా ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు ఎవరికి స్పష్టత లేదు. అయితే గొడవలు జరిగిన రోజు నుంచి కూడా వీరెవరూ కూడా ఇరు పార్టీలకు చెందిన నేతలు ఎవరూ కూడా అసలు తాడిపత్రి చుట్టుపక్కల ప్రాంతాలు లేరు. అయితే ముఖ్యంగా వీరందరూ కూడా అటు హైదరాబాద్ ఇటు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీరి కోసం పెద్ద ఎత్తున పోలీసు బృందాలు కూడా గాలిస్తున్న పరిస్థితి. వెంటనే వీరిపైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి సీటు బృందం అయితే తెలిపింది. మొత్తంగా చూసుకుంటే తాడిపత్రి అల్లర్ల విషయం పైన ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పెద్ద ఎత్తున కూలంకుషంగా సీటు బృందం కూడా అన్ని విషయాల్ని పరిశీలించి క్షుణ్ణంగా తనిఖీలు చేసి కూడా సీటు బృందం ఎన్నికల కమిషన్కు తన నివేదిక ఇచ్చింది. అయితే ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అతని కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యే పెద్దారెడ్డి పైన అలాగే అతని కుమారుడు హర్ష పైన కూడా కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. ఇప్పటి వరకు కూడా వీరు ఎక్కడ ఉన్నారనేది కూడా స్పష్టత లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం హైదరాబాద్లో ఉంటున్నట్టు. అయితే నిన్నటి రోజు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి వస్తున్నాడన్న ఆ నేపథ్యంలో పోలీసులంతా అయ్యలట్ అయ్యారు. అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్ళీ తాడిపత్రి పట్టణానికి చేరుకుంటే గిన శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనే నెపంతోనే పోలీసులు పెద్ద ఎత్తున తాడిపత్రికి చుట్టూ ఉన్న రహదారులపైన ప్రహార గాసు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇప్పటికి కూడా తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ అమలు నడుస్తుంది. ఎక్కడ కూడా 4-5 మంది కంటే కూడా పెద్దగా గుమ్మి కూడకూడదని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. తర్వాత కూడా సిఆర్పిఎఫ్ బలగాలు అలాగే ఏఆర్ పోలీసులు పెద్ద ఎత్తున లోకల్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున ప్రహార కాస్తున్న పరిస్థితి. ఈ పోలీస్ బృందాలను కూడా ఇలాగే పోలీస్ బలగాలన్నిటి కూడా ఎన్నికల కౌంటింగ్ అనంతరం కూడా తాడిపత్రిలో మరో 10-15 రోజులు కూడా ఉంటారనే సమాచారం ఉంది. అయితే పోలింగ్ రోజునే ఇంత హింసాత్మక ఘటనలు జరగడంతో కూడా కౌంటింగ్ అనంతరం కూడా హింసాత్మక ఘటనలు జరుగుతాయని కూడా పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్న నేపథ్యంలో పోలీసు బలగాలు కూడా తాడిపత్రిలో మకాం వేసినట్లు తెలుస్తుంది.